ఓం నమో వెంకటేశాయ. స్టేజ్ మీద ఉన్న పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. ఈ యానాది సమారాధనకి 2 నెలల నుంచి గోవిందమాల ధరించి ఎంతో భక్తిగా ఎంతో నిష్టగా అందరూ కలిసి సామూహికంగా ఇక్కడికి విచ్చేసిన యానాది సోదర సోదరిని మనకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కువ మంది యానాదులు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు అని చెప్పి వాళ్ళకి కావాల్సిన వసతులు ఏ రకంగా మనం చేస్తే సరి చేయగలము అని చెప్పి ఆ రకంగా చేయాలని ఎప్పుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సూచనలు ఇస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా నేను కూడా అసెంబ్లీలో మీకు అందరికీ మాట ఇచ్చినట్టు ఇప్పుడు చాలామంది పెద్దలందరూ చెప్పారు. యానాది కార్పొరేషన్ కోసం సీఎం గారికి మొట్టమొదట లోకేష్ బాబు గారికి విన్నవించుకోవడం జరిగింది. ఆయన యువకుల కోసం వచ్చినప్పుడు యానాది కార్పొరేషన్ పెడతారు అని చెప్పి మన కోవూరులో మాట ఇచ్చారని చెప్పి ఆయన్ని అడగడం జరిగింది. ఆయన కూడా దానికి సరైన అంటే మనం వచ్చి ఇప్పుడు 20 నెలలే అయింది కాబట్టి దాన్ని కూడా మనం చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా చూస్తున్నారు. అదే కాకుండా ఈ ఐటీడీపీలో నేను కూడా ఒక మెంబర్నిగా ఉన్నందుకు నేను నిజంగా గర్విస్తున్నాను. నేను ప్రభుత్వం జరుపుతున్న ఐటీడీపీలో నేను ఒక మెంబర్ని. దాంట్లో ఆ మీటింగుల్లో కూడా మీకోసం ఎటువంటి ప్రణాళికలు అయితే మీరు సరైన ఇళ్లల్లో నివసించగలరు, సరైన సామాజిక అవసరాలు మీకు వస్తాయో తెలుసుకోవడానికి ఆఫీసర్లతో మాట్లాడి మీకు తగు విధంగా సపోర్ట్ చేయడానికే ఎప్పుడు చూస్తుంటాం. అదేవిధంగా మీరు మీ పిల్లలు చదువుతున్న గురుకుల పాఠశాలలు కానీ వాటన్నిటి మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంటాం ఎప్పుడు కూడా. కాబట్టి మీకు అందరికీ మేము ఎప్పుడు అండగా ఉంటాం. ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు, మనం యానాదులకి మేము సపోర్ట్ ఉంటాము అని చెప్పి ఎప్పుడు మాటలు చెప్పడం కాదు, వాళ్ళకి కావాల్సినవి చేసి చూపించిన తర్వాతే ఆ మాట చెప్పాలి అంటుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మేమిద్దరం మీకు అండగా ఉంటాం. ఈరోజు ఈ కార్యక్రమంలో చాలామంది వాళ్ళ దైవమైన చెంచు లక్ష్మితో నన్ను పోల్చారు. అది నేను ఎప్పటికీ మర్చిపోనన్నా. మీ అందరూ కోరిక మేరకు యానాదులకి ఎంతవరకు సాయం చేయగలమో అంతవరకు కూడా సాయం చేస్తానని చెప్పి అండగా ఉంటానని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి కూడా మన సుధాకర్ అన్న వచ్చి అడిగిన వెంటనే లెటర్ ఇచ్చి విగ్రహాలని తెప్పించడం కూడా జరిగింది. అలాగే ఆ స్వామివారి కళ్యాణానికి ఇంత భక్తితో మీరందరూ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని, మీ కుటుంబాలు రాబోయే రోజుల్లో చైతన్యంగా ఉండాలని, ఆయన ఆశీస్సులు ఎప్పుడు మీకు ఎల్లవేళలా మీ పిల్ల పాపల మీద ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.